దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మేమందరూ ఊరికనే ఉండడమ్మా. నిద్రపోయారా? నిద్రపోయారన్నవారు చేతులు పైకి ఎత్తండి. నిద్రపోతే ఏమి ఎత్తారులే చేతికి. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనందరం ఎవరని చెప్పండి. ఎవరు అంటే ఏం చెప్పాలి? మనందరం ఎవరని చెప్పండి ఒకసారి. రక్షించబడిన వాళ్ళం. దేవుని సన్నిధిలో ఉన్నాం కదా, దేవుని దగ్గర ఉన్నాం కదా. మనం ఎవరు? రక్షించబడిన వాళ్ళం. దేవుని చేత రక్షించబడిన వాళ్ళం మనందరం కూడా. రక్షించబడిన తర్వాత శ్రమలు వస్తాయి. శ్రమలు రాకుండా ఉండవు. శ్రమలు వస్తాయి. కానీ దాని నుంచి విమోచించేది కూడా దేవుడే. అది వాడు గుర్తుంచుకోవాలి. మనం రక్షించబడ్డామని, దేవుల్లో ఉన్నామని శ్రమలు రాకుండా ఉండవు. శరీరం కదండి, శరీరానికి శ్రమలు వస్తాయి. మరి అట్లాగే ఇజ్రాయేలీలు బానిసత్వం నుంచి విమోచించబడిన తర్వాత వారికి వెళ్ళటానికి ముందు ఎర్ర సముద్రం అడ్డం వస్తుంది. దాటలేకపోతారు. దేవుడిని ప్రార్థిస్తాడు మోషే. ప్రార్థించే వారికి దేవుడు ఏమంటారంటే, ఇదిగో మోషే, ఎందుకయ్యా ప్రార్థిస్తావు? నీ చేతిలో ఉన్న కర్రతో సముద్రాన్ని 2 పాయలుగా చేయి. దేవునికి స్తోత్రం. చేతిలో ఉన్న కర్ర ఏంటది? దేవుడి మాటతో, ప్రభు మాటతో మోషే 2 పాయలుగా చేస్తాడు సముద్రాన్ని. అంటే దేవుడు చెప్పితే అక్కడ చేయగలిగాడు. అంటే దానికి ఆధారం ఏంటంట? శ్రమల నుండి విమోచించబడటానికి మనము దానికి ఆధారం ఏంటి చెప్పండి. ఇప్పుడు చెప్పుకున్నాం. దేవుని వాక్యం. దేవుని వాక్యం మన చేత పట్టుకుంటే ప్రియులారా, ప్రభు వాక్యం మన చేత పట్టుకుంటే ప్రియులారా, ఎటువంటి సమస్యలైనా సరే, మనకు ఎదురొచ్చిన సమస్యలైనా సరే మనము జయించవచ్చు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీకు శ్రమలు ఉన్నాయేమో ఒకసారి గుర్తు చేసుకొని దేవుని వాక్యాన్ని మీ హృదయాల్లో పెట్టుకోండి.